శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు మనం వారాహి అమ్మవారి మంత్రాలను చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు అయితే వారాహి నవరాత్రుల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి మొత్తం నిన్నటి వరకు అయితే చెప్పుకున్నాం కదా. ఈ రోజైతే అమ్మవారు మనం చేసే ప్రతి పనిలో కూడా ఉంటారు అనటానికి చాలా నిదర్శనాలు ఉన్నాయండి. మనం ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళే ముందు కనుక ఆ పనిలో ఆటంకాలు లేకుండా విజయాలను పొందటానికి కనుక ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది మీ సొంతం అవుతుందండి. అలాగే అమ్మ ప్రతిరోజు వెళ్తూ ఉంటాము, ప్రతిరోజు పనులు చేయాలి కదా అనుకున్న వారు ప్రతిరోజు సాయంత్రం పూట పడుకోబోయే ముందు 9 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఆటంకాలని, అడ్డంకులని అన్నిటినీ తొలగించేస్తుంది శ్రీ వారాహి అమ్మవారు. ప్రతి పనిలో కూడా మీకు తోడుగా ఉండి విజయాన్ని సాధిస్తారు. నేను చెప్పాను మీకు జరిగిందా అని కాకుండా మీరు అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మ భారమంతా నీ మీద వేస్తున్నాము అని ఆ తల్లికి చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని అయితే జపించండి. పూర్తి విశ్వాసంతో నమ్మకంతో జపించిన వారికి ఎప్పుడైనా సరే ఆ అమ్మ తోడుగా ఉంటుందండి. చూసాము ఒకసారి అనుకుంటే అయిపోతుంది అనుకోకూడదు, అలా అని ఎదుటి వాళ్ళని ఇబ్బందిలాగా మాట్లాడకూడదండి. ఎందుకంటే ఎవరికైనా మంచి జరగాలని ఒక మాట చెప్తాం కానీ వారికి నష్టం రావటం వలన మనకు ఉపయోగం ఉండదు కదా. మన సొంత విషయాలైనా మనం నమ్మకంతో చేయాలి. ఇది జరిగిందా, ఇది జరగలేదు ఎందుకు అని కాకుండా ఇది ఇవాళ కాకపోతే రేపైనా సరే తల్లి నువ్వే మాకు ముందుండి నడిపిస్తావు అనే నమ్మకంతో అమ్మ మీద భారం వేసి ఈ మంత్రాలని జపించండి. ఎన్ని మంత్రాలు జపించినా అన్నీ అమ్మవారి అష్టోత్తరములోనివి, అమ్మవారి నామాలేనండి మేము చెప్పేది కూడా. కాబట్టి నమ్మకంతో జపించండి. ఆ మంత్రం వచ్చేసి సర్వవిఘ్న నివారణ అభయకారుణ్యిని శ్రీ వారాహి నమో నమః. స్క్రీన్ పైన అయితే నేను మంత్రాన్ని ఇవ్వటం జరిగిందండి. నైట్ పడుకోబోయేటప్పుడు 9 కానీ 11 సార్లు కానీ జపించండి. ఖచ్చితంగా 7 గంటలు దాటిన తర్వాత నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఈ మంత్రాలని జపించకూడదండి. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఉదయం బ్రహ్మముహూర్తంలో జపించండి, లేదనుకుంటే సాయంత్రం ఖచ్చితంగా జపించండి. మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్వస్తి.